అందరికీ నమస్కారం. బాగున్నారు? నేను బాగున్నాను. ఏప్రిల్ 11, 2025 ఇవాళ మళ్ళీ 2 చెట్లు నాటుతున్నాను. సాయి సెంటర్ సేవా ప్రాజెక్టు లోనే. అంటే ఏప్రిల్ 15 లోపు అన్నీ నాటేస్తే మళ్ళీ అక్టోబర్ దాకా నాటడానికి కుదరదు అనమాట. అందుకని కొంచెం పుష్ చేసుకుని నాటేస్తున్నాను. ఇవాళ వెదర్ బాగానే ఉంది. ఇది మ్యాగ్నోలియా అంటారు దీన్ని. చాలా మంచి ఫ్లవర్స్ వస్తాయి, కానీ చాలా తక్కువ టైం ఉంటాయి. మంచి ఫ్లవర్స్ అనమాట. ఆవిడ అడిగారని చెప్పేసి అది తీసుకొచ్చుకున్నాము. అది ఇప్పుడు నాటుతాను అనమాట. చూద్దరు కానీ మళ్ళీ అదే ప్రొసీజర్ అనమాట. కానీ ఒక్కొక్క ఇంట్లో ఒకలా ఉంటుంది కదా. ఇది బాగానే ఈజీగానే అయ్యింది. ఇగో అన్నీ తెచ్చుకున్నాను. పాటింగ్ సాయిల్, కాంపోస్టు, తవ్వడానికి టూల్స్ను అన్నీను. సో చూపిస్తాను, అంతా చూద్దరు కానీ. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఆవిడ నాకు విభూతి తెచ్చిచ్చారు, స్వామిది. ఓం సాయిరామ్ అని వేస్తున్నాను అనమాట. ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు తీసే ముందే ఆ ప్లేస్ గురించి పూజలాగా అనమాట, భూమి పూజలాగా విభూతి వేసాను. మళ్ళీ అయిపోయాక చెట్టు నాటాక కూడా మళ్ళీ వేస్తాను అనమాట. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్స్ స్వామి ఫర్ లెటింగ్ మీ డూ దిస్ ప్రాజెక్ట్. సో తవ్వటం అయిపోయిందనమాట. ఇది ఎంత లోపలికి తవ్వానో చూపిస్తున్నాను. నా మోచేతి దాకా వచ్చిందనమాట. సో ఆ పార్ట్ పెద్దది కొంచెం, కానీ సరిపోతుందని చూస్తున్నాను అనమాట. ఎంత డిగ్ చేశాను అన్నది. సో మట్టి తీసేసాను. బాగా వచ్చింది గుంట. ఇప్పుడు అదేంటి కాంపోస్ట్ వేసి తర్వాత ఏమో మొక్క వేస్తున్నాను. చూడండి. అది లోతు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను అనమాట. చూసుకుని తీసేసి ఆ వేళ్ళు లూజ్ చేయాలి. కొంచెం మట్టి అది తీసేసి వేళ్ళు లూజ్ చేశాక అప్పుడు దాంట్లో పెట్టి మళ్ళీ దాన్నే వేస్తాం అనమాట. సో కాంపోస్ట్ వేసాను కదా ఆల్రెడీ, దాంట్లో వేసి లోతు చూసుకోవాలి, ఎంత లోతు ఉంది, ఇంకొంచెం దాని మీద మట్టి పడుతుందా లేదా అని. అది వేసుకుని అప్పుడు దాంట్లో కాంపోస్ట్, పాటింగ్ సాయిల్ అన్నీ వేయాలి. వేసి హోల్ ఫిల్ చేయాలన్నమాట. ఇది కంటైనర్ మిక్స్ అని ఉంది, అదే పాటింగ్ సాయిల్ లాంటిది. అది వేస్తున్నాను అనమాట, లూజ్గా ఉంటుందని. సో అది కోసేసి కొత్త బ్యాగ్ అను వేసేసి పూర్తి చేస్తాం అనమాట. నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై థింగ్. ఆవిడేమో ఇప్పుడు మళ్ళీ విభూతి తీసుకొచ్చారన్నమాట, ఇంటి ఓనరు. ఆవిడ ఆ విభూతి కొంచెం చల్లి అప్పుడు దాని మీద నీళ్ళు కూడా పోసాము తర్వాత. సో ఓం సాయిరామ్. ఈ చెట్టు బాగా పెరగాలని ఆశిస్తున్నాము. సో ఫ్లవర్స్ ఫీడ్ ద సోల్ అంటారు. అంటే మన సోల్ని ఫీడ్ చేస్తాయన్నమాట. అది చూస్తే ఒక ఆనందం. అవి ఎందుకున్నా ఈ ప్రపంచంలో పువ్వులు అన్నవి మనకు అర్థం కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తాం దాన్ని. పిల్లలు పుట్టినప్పుడు, పూజలకి, చనిపోయినప్పుడు వాళ్ళకి అన్నిట్లోనూ పువ్వులు వాడతాం కదా. సో ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు ఆ ఫెన్స్ తీసి అన్ఫర్ల్ చేయాలన్నమాట. కాసంత హ్యాపీ డ్యాన్స్ కూడా చేసేసాను. చాలా బాగుంది కదా. ఇలాగ వేసేసి మీరు మాత్రం గ్లౌస్ వేసుకుని చేయండి. చివర్లోనేమో కొంచెం దానికి మెటల్ ఇవి ఉన్నాయి, అందుకని ఇప్పుడు దాని మీద నుంచుని ఒకదాన్ని, అంటే 2-3 ఉంటే అది వేరు. ఇంటి ఆవిడతోటి వీడియో తీస్తున్నాను. ఇదేమో నేనే అన్ఫర్ల్ చేసేసాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది ఇదంతా చేస్తున్నందుకు. ఇప్పుడు దాని మీద ఇంకా ఎత్తుగా పెట్టాను అనమాట. ఇంకొక రౌండ్ వేరే రకం ఫెన్స్ పెట్టాను. అది పెట్టకపోతే డీర్ వచ్చి తినేస్తాను భయం. సో అదంతా పెట్టేసేసి కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదే మ్యాగ్నోలియా. ఐ లవ్ యూ సో మచ్. సో మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఏమో ఇప్పుడు వేరే ఇంటికి వచ్చాను అనమాట. అక్కడ డాగ్ వుడ్ వేయడానికి మళ్ళీ కన్నం తాగుతున్నాను. ఇది రెండో వాళ్ళ ఇల్లు, ఇంకొక వాళ్ళ ఇల్లు అనమాట. కానీ బాగానే ఆ రోజు రెండు ట్రీస్ వేసేయటం అయిపోయింది. బాగానే వచ్చేసింది అనమాట. కన్నం తాగుతున్నాను. అక్కడ వుడ్ పీస్ అది ఉంది, రాళ్ళు, ఆ స్టంపును రాళ్ళు రాయి కూడా పెద్దది వచ్చింది ఒకటి, అది కూడా తీస్తాను, చూడదురు కానీ. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి.
మీ ఊళ్ళో కూడా మీరు ఏదైనా ఖాళీ స్థలాలు ఉంటే చూసుకుని వీలైతే ఒక చెట్టు నాటండి. కష్టము ఖరీదు అని అనుకోకండి. బర్డ్స్కి, బీస్కి, వాటికి అన్నిటికీ మనం ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. అతిథి దేవో భవ అంటారు కదా, అది వచ్చేసరి ఎంత పెద్ద రాయి వచ్చిందో అది వచ్చిందనమాట. అది తీసేసాను. బాగానే గుంట బాగానే సరిపోతుంది. ఇప్పుడు నాటేయాలన్నమాట మిగిలింది. ఇంకొంచెం గుంట తీసి తర్వాత కాంపోస్ట్ వేస్తాను. కాంపోస్ట్ కొంచెం వేసి తర్వాత ఏమో ఈ చెట్టుని దాంట్లోంచి తీసేయాలి. తీసేసి ఆ వేళ్ళన్నీ లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసి అప్పుడు వేస్తాను. సో చూడండి, ఆ కార్డ్బోర్డ్ ఎందుకు తెస్తున్నానంటే ఈ చెట్టు తీసినప్పుడు ఆ మట్టి అంతా కింద పడిపోకుండా దాని మీద వేసి తీసుకుంటే దాంట్లోంచి మళ్ళీ ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట. అంత గడ్డిలోకి వెళ్ళిపోకుండా అది ప్రొటెక్షన్ ఈజీగానే వచ్చేసింది. అంటే కొన్ని ఏమో బాగా రూట్ బౌండ్ ఉంటాయి, ఇవి అంత రూట్ బౌండ్ లేదు. అందుకని నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఎక్కువ వేళ్ళన్నీ తీయక్కర్లేదు అనమాట. చూసారా, ఒకదాన్ని ఉన్నప్పుడు ఇలాగా టెక్నిక్స్ అనమాట. కార్డ్బోర్డ్ మీద వేసుకుంటే ఎంత ఈజీ అయిపోయిందో పని, లేకపోతే మళ్ళీ అంతా గడ్డిలోకి వెళ్ళిపోద్ది కదా. సో కొన్ని అలాగా ఆలోచించి చేయాలి. ఇంకా ఫైనల్గానేమో అది మట్టి వేస్తున్నాను. మట్టి వేసి తర్వాత మళ్ళీ ఏంటది పాటింగ్ మిక్స్ అనమాట. అది వేసి అదంతా కిందకి వెళ్ళిపోద్దండి. కొంచెం ఎత్తుగా పెట్టినా కూడా మళ్ళీ 2-3 వారాల కల్లా కిందకి వెళ్ళిపోద్ది. అంటే లూజ్గా ఉంటుంది కదా వాన అది వచ్చేటికి. ఐ లవ్ యూ. తర్వాత ఏమో ఫెన్స్, రాక్స్ అన్నీ కూడా అంతకుముందు చూపించాను కదా, కట్టడం అన్నీ చేసేసాను. ఈ డాగ్వుడ్కి పూర్తయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ స్వామి ఫర్ లెటింగ్ మీ డూ దిస్. నాకు స్వామి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.